ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ పై జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి మనందరికీ తెలిసింది. అయితే దానికి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ 1 మిలియన్ ఫండింగ్ ప్రకటించడం ఏంటి? అయితే నీట్ పేపర్ లీక్ కి విరాట్ కోహ్లీ లండన్ లో తిరగడానికి అయోధ్యలో ఉన్న రాముని సేవా సంఘ్ అయిన RSS కి సంబంధం ఏంటి? పేపర్ లీక్ కోసం జరుగుతున్న ప్రొటెస్ట్లోకి మతం ఎందుకు వచ్చింది? ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే దాని డిమాండ్లు ఎలా ఉండాలి? సొల్యూషన్ వైపు ఉండాలి. కానీ వీళ్ళ డిమాండ్లు ఎలా ఉన్నాయి? నిజంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ దీనికి పర్మనెంట్ సొల్యూషనా? అరే, ఇంట్లో కూర్చొని నువ్వు ఏదైనా సొల్వ్ అవుతావు, అసలు ప్రొటెస్ట్ గురించి నీకేం తెలుసు అలా అనే వాళ్ళ కోసం నా లైఫ్లో జరిగిన మా కాలేజ్ బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ గురించి, దాని అవుట్కమ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో నేను ఎవరి వైపు స్టాండ్ తీసుకోకుండా జెన్యూన్ గా రీసెర్చ్ చేసిన పాయింట్స్ ని మీ ముందు పెడుతున్నా. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్స్ ని టైం స్టాంప్ తో సహా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఒకవేళ మీకు తెలిసిన టాపిక్స్ ఉంటే ఆ టాపిక్ ని మీరు స్కిప్ చేయొచ్చు. బట్ నేనేమంటున్నా అంటే ఈ వీడియో మొత్తం చూస్తే నేను చెప్పబోయే డాట్స్ అన్నిటిని మీరు కనెక్ట్ చేసుకొని ఒక కంక్లూజన్ కి రావచ్చు. CJP, కాక్రోచ్ జనతా పార్టీ, ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు. ఇది యువత నేతృత్వంలో జరిగే ఒక సటైరికల్ ప్రొటెస్ట్. దీని ఫౌండర్ అభిజిత్ దీప్కే. ఇతను పూణేలో తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని జర్నలిజం లో పూర్తి చేశాడు. తన ఎర్లీ కెరీర్ అంటే 2020 అండ్ 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ టీమ్ లో వర్క్ చేశాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీమ్ బేస్డ్ క్యాంపెయిన్ కి స్పెషలిస్ట్ ఇతను. మే 2026లో ఇండియన్ చీఫ్ జస్టిస్ అయిన సూర్యకాంత్ ఒక కోర్టు విచారణలో అన్ఎంప్లాయిడ్ యూత్ ని కాక్రోచ్ అని పిలిచాడు. దీనిపై యూత్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యి ఈ ప్రొటెస్ట్ కి ఈ పేరు పెట్టారు. ఒక్క అవమానాన్ని ఆయుధంగా చేసుకున్నారు. వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీనికి కారణం 2026లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్. CJP ప్రొటెస్ట్ టైమ్ లైన్ ని సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ ప్రొటెస్ట్ లో వందల మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ గా న్యూయార్క్, షాన్ జోన్స్, లండన్, డబ్లిన్ లాంటి ఫారెన్ సిటీస్ లో కూడా చిన్న తరహా ప్రొటెస్ట్లు జరిగాయి. అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్. నీట్ పేపర్ లీక్ ఇస్ దిస్ ఫస్ట్ టైం? మనకు చరిత్ర ఏం చెప్తుంది? నీట్ పేపర్ లీక్ మొదటిసారి జరిగింది అనేదే కాదు, 2015, 16, 21, 24లో కూడా జరిగాయి. అరే, బీజేపీ గవర్నమెంట్ 2014 నుండి రూలింగ్ లోకి వచ్చింది. 2015 నుండి పేపర్ లీక్ జరిగాయి. దీనికి బీజేపీకి ఏదో సంబంధం ఉంది. యూఆర్ రాంగ్. బీజేపీ గవర్నమెంట్ రాకముందు నేషనల్ లెవెల్ స్టేట్ ఎగ్జామ్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ కూడా జరిగాయి. మొత్తంగా 90కి పైగా పేపర్ లీక్స్ జరిగాయి. వీటిలో కనీసం 15కు పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఇందులో CBSE క్లాస్ 10-12 లీక్స్, UPPS, RO అండ్ ARO లీక్స్, ఆర్మీ రిక్రూట్మెంట్ లీక్స్. దీనికి ముందు మధ్యప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన వ్యాపం స్కామ్ కూడా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ పేపర్ లీక్స్ అనేవి ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే రాలేదు. దట్ డజంట్ మీన్ నేనేదో బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నా అని కాదు. ఇంతకు ముందు కూడా పేపర్ లీక్స్ జరిగాయని చెప్తాను. అంటే ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ ఫాల్ట్ అయితే కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఒక ప్రాపర్ సిస్టమ్ ని బిల్డ్ చేయకపోవడమే కారణం. పాయింట్ నెంబర్ 3, ప్రెసెంట్ గవర్నమెంట్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఇచ్చిందా? నెంబర్ 1, ఇండియన్ గవర్నమెంట్ CBI ఎంక్వైరీని స్టార్ట్ చేసి ఇందులో ఇన్వాల్వ్ అయిన కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. నెంబర్ 2, 2026 నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి రీ ఎగ్జామినేషన్ నిర్వహించింది. NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ని జూలై 16, 2026 రిలీజ్ కూడా చేసింది. పాయింట్ నెంబర్ 3, ఈ పేపర్ లీక్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ గా నెక్స్ట్ ఇయర్ నుండి జరిగే నీట్ ఎగ్జామ్స్ ను CBT విధానంలోకి మార్చాలని ప్రకటించింది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెంబర్ 4, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ది జీరో టాలరెన్స్ విధానం అని చెప్పింది. అయితే ఇవన్నీ టెక్నికల్ సొల్యూషన్. కానీ CJP కోరేది ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా. ఎందుకంటే వీటన్నింటికి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఎవరో తీసుకోకపోవడం. అందుకే ఇప్పటికీ వాళ్ళ మెయిన్ డిమాండ్ మారలేదు, అదే రాజీనామా. సోనం వాంగ్చుక్ నిజంగా నీట్ కోసమే ప్రొటెస్ట్ చేస్తున్నారా లేదా పర్సనల్ ఎజెండా ఏమైనా ఉందా? సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. వాంగ్చుక్ ఉద్యమాలకి కొత్త వారేం కాదు. ఆయన ఒక విద్యావేత్త, ఒక ఇంజనీర్. సెక్మోల్, స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్ అండ్ HIAL, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడాక్, NGOల స్థాపకుడు. ఈయన 2024లో 21 రోజులు, 2025లో 35 రోజుల నిరాహార దీక్ష కూడా చేశారు. అయితే ఈయన 28 జూన్ 2024లో CJP ప్రొటెస్ట్ లో భాగమయ్యారు. అయితే ఈయన ప్రీవియస్ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కాంట్రవర్షియల్ గా ఉన్నాయి. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంది. ఈ బిల్లు సోనం వాంగ్చుక్ ని డైరెక్ట్ టార్గెట్ చేసి చేయలేదు, కానీ ఈయన NGOs వన్ ఆఫ్ ద టార్గెట్ గా నిలిచాయి. అసలు ఈ FCRA బిల్ ఏంటి? NGOకి వచ్చే ఫారెన్ ఫండ్స్ ఏదైతే ఉందో దాని సోర్స్ ఆఫ్ ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది, మీరు దాన్ని దేశంలో ఎలా యూటిలైజ్ చేస్తున్నారనే విషయాలు చెప్పాలి. దీనికి సోనం వాంగ్చుక్ కొద్దిగా అగెనిస్ట్ అయ్యారు. నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ లాయల్ టు నేషన్, ఈ సింపుల్ థింగ్ ని మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు?
సో ఈ విషయంలో సోనం వాంగ్చుక్ ఎటువైపు ఉన్నారో అది మీకే వదిలేస్తుంది. చాలా మంది యూత్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ని కూల్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. రియాలిటీలోకి వస్తే ఆ పని అంత సింపుల్. భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ. కేంద్ర ప్రభుత్వాన్ని మనం తొలగించాలంటే ఓన్లీ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, లోక్సభలో నాన్ కాన్ఫిడెన్స్ మూవ్మెంట్ నెగ్గాలి, అంటే ప్రస్తుత మెజారిటీ ఉన్న మద్దతుదారులు తిరగబడాలి. 2, కామన్ ఎలక్షన్స్, అంటే 2029లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి. అయితే ఇది నిజంగా యువత డిమాండ్ అయినా లేదా ఇంకెక్కడి నుండైనా పుట్టుకొచ్చిందా? రీసెంట్ గా యూఎస్ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో ఖలిస్తాన్ అనే సంస్థ ఈ ప్రొటెస్ట్ ని కొనసాగిస్తే 1 మిలియన్ ఇస్తానని అనౌన్స్ చేసినట్టు చెప్పారు. అఫ్ కోర్స్ ట్రెండ్ అవడం వల్ల ఆ ట్వీట్ ఇప్పుడు డిలీట్ చేశారు. అయితే 1 మిలియన్ కావాలంటే వీళ్ళు 2 డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి, 15th ఆగస్ట్ వరకు ఈ ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేయాలి. 2, ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపకూడదు. అయితే ఒక మంత్రి రాజీనామా, మొత్తం ప్రభుత్వం కూలిపోవడం అనేవి కొద్దిగా ఇంపాసిబుల్ డిమాండ్స్. సేమ్ ఇలానే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ప్రభుత్వాలు కూలిపోయాయి. ఎందుకంటే అక్కడి ఆర్మీ బలగాలు ప్రజలపై కాల్పులు జరపడానికి ఒప్పుకోలేదు. అంటే ఆ సిస్టమ్ ఇంటర్నల్ గానే సపోర్ట్ మొత్తం పోలేదు. అయితే మన దగ్గర జూలై 20న జరిగిన ప్రొటెస్ట్ కి పోలీసులు చాలా గట్టిగా మద్దతు ఇచ్చారు. ప్రొటెస్టర్స్ ని వెనక్కి పంపారు. అంటే సిస్టమ్ లోపల నుండి గట్టిగానే ఉంది. అదే కాకుండా రీసెంట్ గా జరిగిన 2024 ఎలక్షన్స్ లో బీజేపీ అధిక మెజారిటీతో గెలిచింది. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం దాదాపు అసాధ్యమని చెప్పారు. ఈ ప్రొటెస్ట్ తో అయితే అస్సలు జరగదు. అయితే స్టూడెంట్స్ మరి గవర్నమెంట్ ని ఏం డిమాండ్ చేయాలి? గట్టిగా మోదీ హటావ్ మోదీ హటావ్ అని అరవడం కంటే స్టేబుల్ అండ్ అచీవబుల్ డిమాండ్స్ ఉండాలి. లైక్ ఎన్టీఏను ఇండిపెండెంట్ అండ్ పార్లమెంటరీ అండర్ లో ఉండే సంస్థగా రీడిజైన్ చేయాలి. పేపర్ ప్రింటింగ్, ట్రాన్స్పోర్టేషన్ భద్రత ఆడిట్ తప్పనిసరిగా చేయాలి. పేపర్ లీక్ పై పర్మనెంట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. దీని వల్ల ఎఫెక్ట్ అయిన విద్యార్థులకు రీ ఎగ్జామినేషన్ తొందరగా కండక్ట్ చేయాలి. అండ్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పై నియంత్రణ తీసుకురావాలి. ఇన్ కేస్ మళ్ళీ పేపర్ లీక్ అయితే దీనికి అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారో ముందే చెప్పాలి. ఇలాంటి డిమాండ్లు ఒక మంత్రి తలను కోరడం కంటే లాంగ్ టర్మ్ లో మంచి ఎఫెక్ట్ ని చూపిస్తాయి. ఎందుకంటే మంత్రి ఎవరైనా సిస్టమ్ మారకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. అయితే ఈ ప్రొటెస్ట్ లో మతపరమైన విషయాలు అండ్ స్లోగన్స్ ఎందుకు వస్తున్నాయి? ఆర్ యూ జోకింగ్ ప్రసాద్? అవెందుకు వస్తాయి? వచ్చాయి. ఐ షో యూ ద ప్రూఫ్. యాంటీ హిందూ స్లోగన్స్, యాంటీ ఆర్ఎస్ఎస్ స్లోగన్స్, యాంటీ బీజేపీ స్లోగన్, అక్కడ వరకు ఓకే. కానీ యాంటీ నేషనల్ స్లోగన్స్ కూడా వినబడుతున్నాయి. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ గా. ఎలా? యాంటీ నేషనల్ స్లోగన్స్ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇవి మాత్రమే కాదు, విదేశాల్లో ఉండే కోహ్లీ ఓన్లీ పూజలకు మాత్రమే వస్తాడు. ప్రొటెస్ట్ లో జోక్యం చేసుకోవడా? అసలు ఇందులో పూజలు ఎందుకు వచ్చాయి? హిందూయిజం ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇవే కాదు, బస్ నామ్ రహేగా అల్లా కా అంటూ పాటలు కూడా పాడుతున్నారు. అల్లా కా మతలబ్ वो शक्ति जो हम सब में है, बस नाम रहेगा अल्लाह का. నేను ఏ రిలీజియన్ కి అగెనిస్ట్ కాదు, కానీ అక్కడ జరుగుతుంది స్టూడెంట్ ప్రొటెస్ట్. ఇవెందుకు వస్తున్నాయి అనేది నా క్వశ్చన్. సరే పోనీ బీజేపీ మతం చేస్తుంది, మనం కూడా మతం చేద్దామంటారా? ఈ మతపరమైన విషయాలు తీసుకురావడం ఇది మొదటిసారి కాదు. ఒకటి, 1990 మధ్య జరిగిన రామ్ మందిర్ ఉద్యమం, 1985లో జరిగిన షాబానో ఉద్యమం, ఇది కాంగ్రెస్ హయాంలో జరిగింది. 2022 నాటి ప్రవక్త వ్యాఖ్యల వివాదం, బీజేపీ ప్రతినిధి చేసిన ఒక మాట దేశవ్యాప్త నిరసనకు దారితీసింది. అంటే ఈ మత రాజకీయాలు ఇప్పుడేం కొత్త కాదు. బీజేపీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఉన్నాయి, కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఉన్నాయి. మీకు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే కేవలం మన దేశంలోనే కాదు, యూరోపియన్ కంట్రీస్ లో 16-18 శతాబ్దాల మధ్య యూరోపియన్ రిలీజియన్ వార్ జరిగింది. మీరు మోదీ హిందుత్వాన్ని స్ప్రెడ్ చేస్తున్నా అంటున్నారు. మోదీ వాళ్ళ నాన్నల నాన్నలు లేనప్పుడు కూడా హిందుత్వం ఉంది, హిందూయిజం ఉంది, హిందూస్ ఉన్నారు. అంత మాత్రాన నా మతమే గొప్పది అంటూ నా హిందూ ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను గొడవ పెట్టుకోవడం లేదు కదా. హిందూ ముస్లిం అనేది ఈ పొలిటికల్ పర్స్పెక్టివ్ లో తప్ప మీకు మోస్ట్లీ ఎక్కడ కనబడదు. అందరం ఒకే ఊర్లో కలిసి ఉంటాం, ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేస్తాం, ఒకే దగ్గర కలిసి తింటాం. అక్కడ ఎప్పుడు ఈ విషయాలు కనబడదు. ఎప్పుడైతే పాలిటిక్స్ అనే వర్డ్ వస్తుందో దేర్ యూ విల్ సీ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్. ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద మాస్టర్ మైండ్స్ బిహైండ్ ద సీన్స్. నిన్ను ఒక పావులాగా వాడుకో, నువ్వు రియలైజ్ అవనంత వరకు యూ విల్ బి ట్రాప్డ్ ఇన్ దిస్ షిట్. సో మోదీ ఎప్పుడు హిందూ ముస్లిం అని తీసుకురాలి. ఇది లీడర్స్ ఆడే ఒక గేమ్ ప్లే. సరే పోనీ రిలీజియన్ తీసేద్దాం. ప్రీవియస్ గవర్నమెంట్ ప్రెజెంట్ గవర్నమెంట్ కంటే ఎంత బెటర్ గా పనిచేస్తుందో చూద్దాం. జస్ట్ స్టాట్స్ ఫ్రమ్ గూగుల్ అండ్ ChatGPT. డైరెక్ట్ గా స్క్రీన్ షాట్స్ ప్రజెంట్ చేస్తా, మీరే చూడండి. ఇన్ఫ్లేషన్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, మెట్రిక్ సరిగ్గా లేదని చెప్తుంది. సో నా దగ్గర ఒక ఐడియా. టోటల్ జాబ్స్ ప్రొవైడెడ్ అండ్ టోటల్ పాపులేషన్ ఎట్ దట్ టైమ్ యూ కెన్ సీ 2.5% అండ్ 13%. అదే ప్రెజెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వకపోతే ఈ సిచ్యువేషన్ ఇంకెంత దారుణంగా ఉంటుందో మీరే ఉంది. జీడిపి పర్ క్యాపిటల్, ఇందులో కాంగ్రెస్ కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యూ హ్యావ్ ఇంటర్నెట్. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే జస్ట్ సర్చ్ యువర్ సెల్ఫ్, మీకే సిచ్యువేషన్ అర్థమవుతుంది. సో నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ని రూలింగ్ నుండి తీయడం లేదా మినిస్టర్ రాజీనామా చేయడం ఇలాంటి వాటికంటే ప్రాపర్ ప్రొటెస్ట్ చేస్తూ ప్రాపర్ డిమాండ్స్ ని ముందు పెట్టి వాటిని ఫుల్ఫిల్ చేసుకోండి. రాదర్ దెన్ ఫూలిష్ డిమాండ్స్ పెట్టి గవర్నమెంట్ టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోండి. ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఈ 3 దేశాలు కూలిపోవడానికి 4 ప్రధాన కారణాలు. 1, ఎక్స్ట్రీమ్ ఇన్ఫ్లేషన్. 2, ఒక స్పార్క్, బంగ్లాదేశ్ లో జాబ్ రిజర్వేషన్ తీర్పు, నేపాల్ లో నెపో బేబీస్. 3,
మాస్ గ్యాదరింగ్ త్రూ సోషల్ మీడియా. ఫోర్త్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, భద్రతా బలగాలు ప్రభుత్వాన్ని రక్షించడానికి నిరాకరించడం. 2024 బంగ్లాదేశ్లో ఆర్మీ చీఫ్ పౌరులపై ఫైరింగ్ జరపడానికి ఒప్పుకోలేదు. కానీ భారతదేశంలో ఇలాంటి సిచ్యువేషన్ లేదనే చెప్పాలి. ఎక్సెప్ట్ మాస్ గ్యాదరింగ్ త్రూ సోషల్ మీడియా, ప్రాపర్ డిమాండ్స్ లేకుండానే ఒక ఊపులో ఈ సోషల్ మీడియా గ్యాదరింగ్ జరిగింది. ఈ ప్రొటెస్ట్ కి కారణమైన నీట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఒక్కరు కూడా అక్కడ లేరు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే JNU UG అండ్ PG స్టూడెంట్సే ఉండడం. ఇన్ అడిషన్ టు దట్, ఫుడ్ ఆర్డరింగ్ ఫర్ పీపుల్ ఇన్ జంతర్ మంతర్ అండ్ దట్ టు ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ప్రజాసేవ చేస్తే నీదేం పోతుందో యాండ్రా. అక్కడ నీట్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే దెర్ ఇస్ నో అబ్జెక్షన్. కానీ అక్కడ ఉన్నది నీట్ కి సంబంధించిన స్టూడెంట్సే కాదు. మరి ఫుడ్ ఆర్డర్ చేసి ఈ ప్రొటెస్ట్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ RGKT భాష. మీకు పర్సనల్గా IIIT అని తెలిసి ఉంటుంది. 2022లో 8,000 మందికి పైగా కలిసి 12 డిమాండ్ల కోసం ప్రొటెస్ట్ చేసి, అందులో కొన్ని బేసిక్ వే, ఫుడ్ బాగాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, బేసిక్ కమ్యూనిటీస్ లేవని, అండ్ పర్మనెంట్ VC, పర్మనెంట్ స్టాఫ్ కావాలని కోరుకున్నాం. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ మేము కూర్చున్నది ఎర్ర టెండల, అది కూడా స్ట్రైట్ 7 days కూర్చున్నాం. పడుకోవడానికి రూమ్లకు కూడా వెళ్ళలేదు, అక్కడే రోడ్ల మీద పడుకుంది. సరే భయ్, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అంటావా? వస్తున్నాం, అక్కడికే పాయింట్కి వస్తుంది. దీనికి ఫ్రంట్ ఫేజ్గా ఉన్నది మా బ్యాచ్, SGC, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్. ఇది ఒక స్టూడెంట్ సంస్థ అనుకోండి. ఇది మొదలైంది మా బ్యాచ్తోనే, ముగిసింది కూడా మా బ్యాచ్తోనే. ఎందుకు ముగిసిందంటే దీనికి కారణం మేము చేసిన ప్రొటెస్ట్. మేము స్టార్ట్ చేసింది పీస్ఫుల్ ప్రొటెస్ట్ కానీ మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల దాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఒక రైజ్ ఆఫ్ వాయిస్, ఒక స్మాల్ వైలెన్స్కి దారితీసి పోలీస్ కార్ గ్లాస్ పగలంది అంతే. SGC మెయిన్ బాడీలో ఉన్న కొంతమందిపై పోలీసులు కేసు పెట్టారు. ప్రొటెస్ట్ని స్టాప్ చేస్తే కానీ కేసుని వెనక్కి తీసుకోమని డైరెక్ట్గా చెప్పేసి, ఒకే ఒక మిస్టేక్, 7 రోజులు ఎర్ర టెండలో కూర్చున్న కష్టం వృధా అయిపోయింది. బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఈ ప్రొటెస్ట్కి ప్రజెంట్ మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు గోడ దూకి మరీ వచ్చిండు మా కాలేజ్. అండ్ KTR గారు మా సైడ్ మోకం కూడా చూపెట్టి, సీఎం వచ్చిండు ఓకే, మధ్యలో KTR సార్ ఎందుకు వచ్చిందంటారా? ఇది చూడండి, రీసెంట్ ట్వీట్. సారీ సార్, మిమ్మల్ని అనడం కాదు, అప్పుడు మీరు రూలింగ్లో ఉండే, అప్పుడు మీరు రాని వారు ఇప్పుడు రూలింగ్లో లేకుండా మీరు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారు అనేది నా క్వశ్చన్. సో నా ఒపీనియన్ ఏంటంటే, రూలింగ్ పార్టీలో ఉంటూ డిసిషన్స్ సింపుల్గా తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. మరి అప్పుడు గోడ దూకి వచ్చిన రేవంత్ సార్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు జంతర్ మంతర్? సింపుల్, బికాస్ ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఎందుకంటే తెలంగాణ మొత్తాన్ని రూల్ చేసే బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన ఎందుకు వస్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు, హీఈస్ ఆన్ ఇట్. అప్పుడు KTR సార్కి కూడా అంతే, అండ్ జంతర్ మంతర్లో BJP కూడా అంతే. ప్రజెంట్ KTR గారు రూలింగ్లో లేరు. ఆయన ఫేస్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంచుకుంటూ ప్రజలకు కనబడాలి. అది ఆయన పని, అది ఆయన చేస్తున్నాడు ప్రాపర్గా. మరి మన పని ఏంటి? చదువుకోవడం మాత్రమే. ప్రొటెస్ట్ చేస్తే మా ఫేస్లు కూడా ఆన్లైన్లోకి వస్తాయి అంటూ వేసుకుంటూ ముంగడి పోయినాం. దానికి మంచి జరగకపోగా సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. నేను అప్పుడు చెప్పినా కదా, మీరు ఈ ప్రొటెస్ట్ని విత్డ్రా చేసుకుంటే మేము మీ పైన ఉన్న కేసులు తీసేస్తామని. అవి జరిగింది కానీ జరగలేదు. అది అప్పటి వరకే. వన్స్ నువ్వు తప్పులో దొరికినావా, నీ లైఫ్లో నువ్వు కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఆ పాత కేసు కోసం వాళ్ళు ఇంకా 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 తిరుగుతున్నారు. అందులో ఒక UPSC ఆస్పిరెంట్, ఒక గేట్ ఆస్పిరెంట్ కూడా ఉన్నారు. ఆ కేసు ఇంకా క్లియర్ అవుతా వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీలు ఊహించుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, PR కోసం ఒక్కడు ఆడే ఆటకి మీరు బలిగాక. మాలా ఒక్కసారి కేసు అయితే కోర్టు చుట్టూ తిరిగినా తిరుగుతుంది. ఐ ప్రిఫర్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ షిట్స్. అట్లని మాదేం షిట్ కాదు, మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అది షిట్ అయింది. యూ హ్యావ్ గూగుల్, యూ హ్యావ్ ఇంటర్నెట్. ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకొని లోపలికి దిగండి, ఆర్ ఎల్స్ యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ షిట్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు చిన్న రిక్వెస్ట్, ఒక్క చిన్న కామెంట్, మరీ ముఖ్యంగా మన బ్యాచ్ అండ్ RGKT పీపుల్, #remove the case అని ఒక్క కామెంట్ చేయండి. సేమ్ ఎలానో తెలుసా, మనం ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు సేవ్ RGKT అన్నం చేసినాం, సేమ్ అలానే. జోక్స్ అపార్ట్, దీనివల్ల మా వాళ్ళ పైన ఉన్న కేసులు సాల్వ్ అయితే అదే చాలు. And finally, this video is dedicated to all the protesters of 2022 RGKT Basel. Signing off.